గుడ్ మార్నింగ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్. మన యూట్యూబ్ ఛానల్ 2000 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ అయిందండి లాస్ట్ 1 ఆర్ 2 డేస్ బ్యాక్. ఇదంతా మీ వల్లనే. చాలా మందికి అసలు వీడియోస్ చాలా మంచిగా అప్రోచ్ అయితున్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. యాస్ ఎ అడ్వైజర్స్ గాని, లీడర్స్ గాని, కొంతమంది కస్టమర్స్ గూడా చూస్తున్నారు. కొద్దిమంది మన దాంట్లో అడ్వైజర్స్ అయితే ఉన్నారు. ఏదన్నా పాలసీ గురించి గావాలంటే 10 మినిట్స్ వీడియో చూయించి ప్రీమియం చెప్పేసి పాలిసీలు క్లోజ్ చేసుకొచ్చే వాళ్ళు గూడా ఉన్నారండి. అంత ప్రాపర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంగా బెటర్‌గా తయారు గావడానికి నేను ట్రై జేస్తాను. ఇంకా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై జేస్తాను. ఇంకొకటేందంటే వీడియోస్ చాలా ఎక్కువైతున్నాయి గాబట్టి ప్లే లిస్ట్‌లు ఒకటి తయారు జేశాను. ఆ ప్లే లిస్ట్‌లను బేస్ జేసుకొని చూడండి. మీకు ఏదైతే అవసరం ఉందో అదే వీడియో చూడండి. ఇంకొకటేందంటే ఈ 2000 సబ్‌స్క్రైబర్స్ ఫస్ట్ 1000 సబ్‌స్క్రైబర్స్ కావడానికి చాలా టైం తీసుకుంది. 1000 నుంచి 2000 కావడానికి మాత్రం చాలా తక్కువ టైం అయిపోయింది. ఏదైనా సక్సెస్‌లో ఇదే అనమాట. ఫస్ట్ స్టెప్ ఎక్కడానికి మాత్రమే ఎక్కువ టైం అయితుంది. దాని తర్వాత తక్కువ టైంలోనే ఎక్కువ సక్సెస్ అనేది మనం చూడొచ్చు. దానికి మన యూట్యూబ్ ఛానెల్ గూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇంగా ఇకపై నుంచి చేసే వీడియోలల్లా ఈ రోజు నుంచి నేను ఒక చిన్నది ఆహ్, హ్మ్. చిన్న చేంజ్ ఒకటి చేస్తున్నాను. అదేందంటే, రోజు నేను ఒక 5-10 కొటేషన్స్ తీస్తూ ఉంటాను. నా అడ్వైజర్స్ గాని, నన్నడిగిన కస్టమర్ నీడ్ బేస్ సెల్లింగ్. వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి ఏ పాలిసీ ఇస్తే బావుంటుంది, ఆ పాలిసీలో బెనిఫిట్స్ ఏంది, ప్రీమియం ఏంది, పీపీటీ ఏంది, పీటీ ఏంది, ఇవన్నీ చెప్తాను. అది చెప్పడానికి నేను ఫస్ట్ కొటేషన్ తీయడానికి నాకు 2 మినిట్స్ టైం పడుతుంది. ఆ 2 మినిట్స్ కొటేషన్ తీసే ప్రాసెస్‌లోనే ఆ కస్టమర్‌కి అవసరమైన పాలిసీ గురించి బేసిక్ డీటెయిల్స్ చెప్పి, అది తీసి మన దాంట్ల నీడ్ బేస్ సేలింగ్ అని జెప్పేసి ఒకటి ప్లేలిస్ట్ తయారు జేస్తాను. దాంట్లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అది ఇంకా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ మందికి అప్రోచ్ కావచ్చు. ఏదన్నా ఒక వీడియో ఒక కస్టమర్ బేస్ రిలేటెడ్‌గా మనకు ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతూ ఉంటుంది. అదొక్కటైతే నేను నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ జేస్తానండి. ఇంకొకటేందంటే ఎనీవే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ గూడా ఇలాగే సపోర్ట్ జేయండి. మనం ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకుందాం. మనకు తెలిసిన సర్కిల్ వాళ్ళందరికీ, ఫ్యామిలీ రిలేషన్, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ప్రాపర్ ఇన్సూరెన్స్ పాలిసీస్ అమ్మడమే, ప్రతి ఒక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడమే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇన్‌కమ్ ప్రూఫ్ ఇన్‌కమ్, ఎడ్యుకేషన్ హెల్తీగా ఉన్న వాళ్ళందరికీ టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఇప్పియడం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఇప్పియలేని పరిస్థితిలో ఉంటే, అలాంటి ప్రొఫైల్స్ లేకపోతే అట్‌లీస్ట్ సేవింగ్ పాలిసీ అయినా వాళ్ళ ఫ్యూచర్‌లో యూజ్ అయ్యే విధంగా వాళ్ళున్నా లేకున్నా వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీదకి రాకుండా ఫైనాన్షియల్‌గా సెక్యూర్‌గా ఉండడానికి వాళ్ళ బడ్జెట్‌ని బట్టి 1, 2 పాలిసీలు ఇప్పియడం మన మెయిన్ మోటో అండి. మన మెయిన్ టార్గెట్ అది. ప్రతి ఒక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా తయారు చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇదొక్కటి నేను చెప్పాలనుకున్నాను. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజేందంటే మనకు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్‌ని బేస్ చేసుకొని ఒక 2 మినిట్స్ అని చెప్తాను. దాని తర్వాత 'శుభ్ ప్రో'దే కొన్ని ఇంకొక 1, 2 పిక్స్ గూడా వచ్చినాయి. అది గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఇదేందంటే 3 మంత్స్ బేబీకి, కిడ్‌కి హెల్త్ ప్లస్ లైఫ్‌కి సెట్ అయ్యేలాగా పాలిసీ నేమ్ చెప్పండి. అంటే మనకు 3 మంత్స్ బేబీకి వాళ్ళ మ్యారేజ్ గురించి అన్‌బాండ్ గ్యారంటీ, ఎండోమెంట్ పాలిసీసు, లేపోతే నాన్ గ్యారంటీ షిప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాను, గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాను ఇట్లా ఏదన్నా పాపం మ్యారేజ్ గురించి ఒకటి జేయొచ్చు. ఎప్పుడు పిల్లల పేరు పైన పాలిసీలు చేయగూడదు. వాళ్ళ పేరెంట్స్ పేరు పైన చేసుకోమని మీరు గైడ్ జేయండి. ఎందుకంటే ఈ శుభ్ హెల్త్ ప్రో ఏదైతే పాలిసీస్ ఉన్నాయో, ఇవి పిల్లలకివ్వడానికి ఉండదు. ఎందుకంటే 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి రైడర్స్ అనేది యాడ్ చేయొచ్చు. రైడర్స్ యాడ్ చేయడం వల్ల కస్టమర్‌కి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏదన్నా రిస్క్ జరిగితే ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని పిల్లల పేరు మీద పాలిసీలు ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ చెప్పండి. కావాలంటే మనం ఎంత చెప్పినా ఇనకుండా ఉంటే మనం ఇద్దాం. అదేం లేదు. కాపోతే 99% పేరెంట్స్ పేరు పైన తీసుకుంటేనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. పేరెంట్స్ బయట తిరుగుతుంటారు. పేరెంట్స్‌కి ఏదైనా రిస్క్ జరగడానికి ఛాయిస్ ఉంటుంది. యాక్సిడెంట్‌గా జరగడానికి ఛాయిస్ ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీ జరగడానికి ఛాయిస్ ఉంటుంది. ఏం జరిగినా ఆయన సంపాదించకపోతే వచ్చే ఫైనాన్షియల్ ఇబ్బందులన్నీ గూడా వాళ్ళ ఫ్యామిలీ బేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ చేయించాల. అది మన ఇంటెన్షన్. ఓకేనా? ఇదొకటి జూడండి సార్. ఇంకోటి ప్రాఫిట్ పాలిసీ గురించి ఆల్రెడీ చెప్పినాము. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏందంటే,
ప్రాఫిట్ పాలసీలో అంతా క్లమ్జీగా ఉంటుంది. ఇంకోటి హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్సు ఇంగ అన్నీ ఉంటాయి. హెల్త్ పాలిసీ, లైఫ్ ఇన్సూరెన్స్‌లో అన్ని పాలిసీలు తీసుకున్న తర్వాత అది అడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద చేయిస్తే బావుంటుంది. కానీ ఫస్టే ప్రాఫిట్ పాలసీ మీరు ఇప్పించారనుకోండి, బయట ప్రాఫిట్ పాలసీ కంటే బయట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు జీఎస్టీ లేదు కాబట్టి తక్కువ ప్రీమియంలోనే ఫ్యామిలీ మొత్తానికి ఒక 10, 15 వేలు కడితే ఫ్యామిలీ మొత్తానికి 10,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ వస్తుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉండే అన్ని రకాల బెనిఫిట్‌లు ప్రాఫిట్ పాలిసీ‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కొన్ని ఆప్షన్స్. అందుకని ఎప్పుడు గూడా ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్సు, ఫ్యామిలీలో సంపాదిస్తున్న వాళ్ళందరికీ టర్మ్ ఇన్సూరెన్స్‌లు. అది వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి. వీలైతే ప్యూర్ టర్మ్ పాలిసీ తక్కువ ప్రీమియం కావాలంటే రెగ్యులర్ పీపీటీ పెట్టండి. కొంచెం ఎక్కువైనా ప్రీమియం కట్టుకుంటాం 10 ఇయర్స్, 12 ఇయర్స్‌లో కంప్లీట్ చేసుకున్నామంటే లిమిటెడ్ పీపీటీ పెట్టేసి 100 ఇయర్స్ వరకు పాలిసీ టర్మ్ పెట్టేసి, వాళ్ళ హెచ్ఎల్‌విని క్యాలిక్యులేషన్ చేసి ఒక 50,00,000, ₹1,00,00,000 పాలిసీ అది టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీస్. ఒకవేళ ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు అనుకుంటే శుభ్ హెల్త్ ప్రో లాంటి పాలిసీస్ ఇవ్వండి. ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. నాన్ గ్యారంటీ సేమ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇదే అన్నమాట మనకి ఇంటెన్షన్. ప్రాఫిట్ పాలిసీ ఆల్రెడీ 1, 2 వీడియోలు చేశాను. మీరు కావాలంటే చూడండి. వాళ్ళ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మీరు పాలిసీలు ఇవ్వడానికి ట్రై చేయండండి. ఓకేనా? ఇంకోటేందంటే ఈరోజు నేను ఇవి మొత్తం మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానండి. రేపు మనకి శుభ్ హెల్త్ ప్రో గురించి 1, 2 వీడియోలు కంప్లీట్ చేస్తాను. హ్మ్. ఇంకా మనకి కామెంట్స్ వేరేవి గూడా వచ్చినుండే. యూట్యూబ్‌లో చూద్దాం. బేబీకి అయిపోయింది. ఆహ్, ఇంకోటేందంటే శుభ్ హెల్త్ ప్రోలో మనకి 60,000 ప్రీమియం వస్తుంది. ఫ్యామిలీ సెక్యూర్ ఆప్షన్. వస్తుంది. 24,000 గూడా చూపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమంటున్నారంటే శుభ్ మనకి ఓపీడీ ప్లస్ రైడర్స్ 64,000 వర్త్ ఆఫ్ వస్తుంది గాబట్టి అట్లా వస్తుంది. 24,000 ప్రీమియం వస్తున్నట్లయితే అది గైడ్ చేయండి. నో ఇష్యూ. ఓకేనా? ప్రాఫిట్ పాలిసీ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొకటేందంటే టాక్సబుల్ పర్సెంటేజ్ టాక్స్ ఉంటుందా సార్ అంటే, మనకిదేందంటే శుభ్ హెల్త్ ప్రో అనేది హెల్త్ రిలేటెడ్‌గా ఫండ్ గ్రో అనేది హెల్త్ రిలేటెడ్‌గా మనకు ఉన్న ఫండ్‌ని విత్‌డ్రా చేసుకుంటే టాక్స్ ఫ్రీ అన్నమాట. అది గూడా 10% ఆఫ్ ఫండ్ వాల్యూ. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే టాక్సబుల్. వితౌట్ హెల్త్ రీజన్ మనం టాక్స్ విత్‌డ్రా మన ఫండ్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే టాక్సబుల్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏందంటే, యూలిప్ రిలేటెడ్ గాని బయట ఎక్కడొచ్చినా గూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ అని 12.5% టాక్స్ పడుతూ ఉంటుంది. ఓకేనా? ఇది టాక్సబుల్ రిటర్న్స్ మేజర్‌గా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఏ డబ్బులు విత్‌డ్రా చేసుకున్నా టాక్సబుల్. మెడికల్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్ రిలేటెడ్‌గా విత్‌డ్రా చేసుకుంటే మాత్రం టాక్స్ ఫ్రీ. ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాంగ్ టర్మ్‌లో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా అప్పుడుండే ఐటీ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారంగా మనకి కావాలంటే టాక్స్ పడొచ్చు. లేకపోతే టాక్స్ ఫ్రీ రిటర్న్స్ గూడా ఉండొచ్చు. ఓకేనా? గివ్ మీ మోర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు కన్వీనియంట్‌గా మీకేదన్నా కావాలి అనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. పర్సనల్‌గా మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా 2 మినిట్స్, 3 మినిట్స్ వీలైతే 30 సెకండ్స్, 1 మినిట్ వీడియోలు గూడా నేను చేస్తూ ఉంటాను. ఇంతకుముందు చెప్పిన విధంగా నెక్స్ట్ వీక్ నుంచి కస్టమర్ నీడ్ బేస్ సేలింగ్ అని జెప్పేసి ఒక ప్లేలిస్ట్ పెడతాను. కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఒక్కొక్క పాలిసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మన 2000 సబ్‌స్క్రైబర్స్ అయినందుకు మనకి చాలా హ్యాపీగుంది. ఇంకొకటేందంటే హ్మ్. ఇంతే అండి. కామెంట్స్ ఇవే వచ్చినాయి మనకి మన ఛానెల్ రిలేటెడ్‌గా. ఆహ్, ఇంకోటేందంటే పార్షియల్ విత్‌డ్రాలో టాక్స్ ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది. అది ఇంతకుముందు చెప్పాను గదా! మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కైతే టాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి. ఆహ్, అదర్ దెన్ మెడికల్స్‌కైతే టాక్స్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ లాస్ ప్రకారం ఉంటుందన్నమాట. మనకిది శుభ్ హెల్త్ ప్రోలో ఫ్యామిలీ సెక్యూర్, ఫ్యూచర్ సెక్యూర్, వెల్త్ సెక్యూర్ 3 ఆప్షన్స్ వచ్చినాయి. నేను ఒక్కొక్క దాని గురించి ఇండివిడ్యుయల్‌గా వీడియోలు చేశాను. కొంచెం ఫస్ట్ రోజు టైటిల్ మిస్ అయినట్టుంది. ఒకసారి చూడండి. వీడియో మొత్తం చూస్తే ఏ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో మీకు ఐడియా ఉంటది గదా! దాని గురించి మీరు ప్రిపేర్ కండి. వెల్త్ సెక్యూర్ గురించి ఒక వీడియో చేస్తే సరిపోతుంది. ఇంక 3 దాన్ల గురించి డిఫరెన్స్ గూడా ఒక వీడియో చేస్తాను. 1 ఆర్ 2 వీడియోలో మిగతాదంతా గూడా కంప్లీట్ చేస్తానండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.
మీరు ఇంకా మంచిగా ఎక్కువ మందికి ఇంకోటేందంటే ఎవరైనా లీడర్స్ ఉంటే మనకి 'ఇంపాక్ట్ 7 ఏఎం క్లబ్‌లో' మనది నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాననమాట. ఇన్సూరెన్స్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలని జెప్పేసి. ఆ ఛానల్ ఆ లింక్ గూడా మనకిప్పుడు ఈ వీడియో లింక్‌లో డిస్క్రిప్షన్‌లో నేను పేస్ట్ చేస్తాను. ఎవరైనా లీడర్స్ ఉండి టాటా లాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ రంగంలో ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి? అసలు ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి ఏ విధంగా రావాలి? అనే దాని గురించి 1 అవర్ సెషన్ చేసి పెట్టాను దాంట్లో. ఇంపాక్ట్ వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు మనకి. నేను గూడా 17థ్ బ్యాచ్ ఇంపాక్ట్ ట్రైనర్‌ని. కోవిడ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మనకు తెలిసిన పర్సన్ సార్ వాళ్ళు ఉంటనంటే ఒక చిన్న అవకాశం ఇచ్చినంటే బిజినెస్ ఆపర్చునిటీ ఈ విత్ ఇన్సూరెన్స్ సెక్టర్ అని చెప్పేసి ఒక సెషన్‌కి ఇన్వైట్ చేస్తే దాని గురించి చెప్పాననమాట. ఎవరైనా లీడర్స్ ఉండి వాళ్ళ సంబంధించిన సర్కిల్‌లో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంటుంది? వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ కింద టాటా లాంటి కంపెనీలో ఏ జాయిన్ కావడానికి ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ గూడా ఆ లింక్‌లో ఉన్నాయన్నమాట. ఆ వీడియోలో ఉన్నాయి. ఒకసారి దాన్ని చూడండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ సారీ. ఆల్ ది బెస్ట్. మనకి ప్రతి ఒక్క కస్టమర్‌ని, ప్రతి ఒక్క ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయాలి. వీలైనంత వరకు వాళ్ళకు ఫ్యూచర్‌లో ఉండే అవసరాలని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా పాలిసీలమ్మాలి. అప్పుడే ఒక ఫైనాన్షియల్ స్పెషలిస్ట్‌గా మీరుండే సర్కిల్‌లో ఒక గుర్తింపు పొందగలుగుతారని నా యొక్క ఇంటెన్షన్ అండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.